ఆ మహోజ్వల ఘట్టానికి 16 ఏళ్లు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆ దృశ్యం అపూర్వం. ఆ పోరాటం భావితరాలకు ఓ సందేశం. నాడు నేడు తెలంగాణోడి తెగువకు ఓ సజీవ సాక్ష్యం. అందుకే ప్రత్యేక రాష్ట్ర సాధన చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమ దశను దిశను మార్చేసింది. ఓ బక్క పలచని మనిషి దీక్ష దేశ రాజధాని ఢిల్లీని షేక్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కదిలొచ్చేలా చేసింది. తెలంగాణ ఉద్యమ స్థాయిని తీవ్రతను నలుదిక్కులా చాటింది. అదే దీక్షా దివస్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసింది. 2009 నవంబర్ 6వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడతానంటూ సంచలన ప్రకటన చేశారు కేసీఆర్. గులాబీ దళపతి ప్రకటన నాటి పాలకుల గుండెల్లో ప్రకంపనలు పుట్టించింది. చెప్పినట్లుగానే నిరాహార దీక్ష కోసం వ్యూహరచన చేశారు. 2009 నవంబర్ 26వ తేదీ తీగల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేసీఆర్. ఆ సమయంలో ఆయన అడ్డుకోవడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. 144 సెక్షన్ విధించి ఉక్కుపాదం మోపింది. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అనే నినాదం తెలంగాణ సమాజాన్ని ఏకం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దశాబ్దన్నర కాలం పూర్తయింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షా దివస్ ప్రారంభించారు. ఆ రోజు నుంచి 11 రోజుల పాటు దీక్షను సాగించారు కేసీఆర్. తెలంగాణ పోరాట చరిత్రలో ఆ 11 రోజులు మరపురానివి, ఎన్నటికీ మరవలేనివి. కేసీఆర్ దీక్ష చేసినన్ని రోజులు తెలంగాణ రగిలిపోయింది. ఆయనకు మద్దతుగా సకల జనులు రోడ్డెక్కారు. ప్రత్యేక తెలంగాణ కోసం సమరభేరి మోగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్, కేసీఆర్ కోసం తెలంగాణ జనం అన్నట్టుగా సాగింది దీక్షా దివస్. ఆ ఉద్యమ ఘట్టాలు కరుడుగట్టిన సమైక్యవాదుల్లో కూడా మార్పు తీసుకొచ్చాయి. ఢిల్లీ పాలకుల మెడలు ఉంచాయి. బండెనక బండి కట్టినట్టు గులాబీ దండు వెనక ఉప్పెనే కదిలింది తెలంగాణ సమాజం. ఆ పోరు తెలంగాణను చూసి కేంద్రం దిగొచ్చింది. ప్రత్యేక రాష్ట్రం చేస్తున్నట్లు ప్రకటన చేసింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వెలువడిన తర్వాతే కేసీఆర్ తన దీక్షను విరమించారు. దీంతో అప్పటి వరకు కొంతమంది వరకే తెలిసిన తెలంగాణ ఉద్యమం ప్రతి ఒక్కరికి తెలిసింది. మేధావుల నుంచి సామాన్యుల దాకా తెలంగాణ దావానలల్లా పాకింది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. తమకు జరుగుతోన్న అన్యాయానికి నిరసన తెలుపుతూ ఎన్నో పోరాటాలు చేశారు. కానీ వీటన్నింటికీ భిన్నం కేసీఆర్ దీక్షాస్త్రం. గులాబీ దళపతి దీక్ష తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మార్చేసింది. అప్పటి సమైక్య పాలకులు కుట్రలు కుతంత్రాలతో ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా గులాబీ దళపతి భయపడలేదు, బెదరలేదు. మొక్కవోని దీక్షతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయంగా అడుగులు వేశారు. ఆయనతో పాటు సకల జనుల్ని తెలంగాణ కోసం గొంతెత్తేలా చేశారు. నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్లైన్తో తెలంగాణ ఉద్యమ దశ దిశను మార్చేశారు. పదునైన ప్రసంగాలతో మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపారు కేసీఆర్. ఇనుప కంచెలు, ముళ్లబాటలు, బారికేడ్లు, గులాబీ కారుకు బ్రేకులు వేయలేకపోయాయి.
పోలీసులు మోహరించినా కేంద్ర బలగాలు వచ్చినా నిరాహార దీక్షను సాగించడానికే కేసీఆర్ ముందుకు సాగారు. నవంబర్ 29న తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేటకు బయలుదేరారు. కరీంనగర్ మానేరు బ్రిడ్జి వద్ద పోలీసు బలగాలు ఆయన వాహనాన్ని చుట్టుముట్టాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుళ్లా రోడ్డు మీదే ధర్నా చేశారు కేసీఆర్. దీంతో పోలీసులు ఆయన్ను ఖమ్మం జైలుకు తరలించారు. మళ్లీ ఆ జైల్లోనే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు కేసీఆర్. గులాబీ బాస్ అరెస్ట్తో యావత్ తెలంగాణ అట్టుడికిపోయింది. కేసీఆర్ అరెస్టు వార్తతో యువకుడు శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకుని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశాడు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అగ్నిగుండాలై భగ్గుమన్నాయి. బంద్లు, నిరసనలు, ధర్నాలతో 10 జిల్లాల తెలంగాణ హోరెత్తింది. డిసెంబర్ 1న తాను లేకున్నా ఉద్యమం నడవాలని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2న పార్లమెంట్లో బీజేపీ అగ్రనేత అద్వానీ కేసీఆర్ దీక్ష గురించి ప్రస్తావించారు. డిసెంబర్ 3న కేసీఆర్ను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. డిసెంబర్ 4న తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్రని కేసీఆర్ ప్రకటించారు. 5న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా కేసీఆర్ నిరాకరించారు. 6న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 14F రద్దు చేస్తూ తీర్మానించారు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారంతో తెలంగాణలోని పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బందులు జరిగాయి. ఎటు చూసినా జై తెలంగాణ నినాదమే వినిపించింది. వరుస బందులతో బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్స్, ఇంజనీర్స్, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా 4.5 కోట్ల మంది ఒక్కటయ్యారు. మరోవైపు చూస్తే రోజులు గడుస్తున్న కొద్దీ కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని ప్రకటించారు. ఇక ఆ ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వెలువడ్డ తర్వాత డిసెంబర్ 9న కేసీఆర్ ఆమరణ దీక్షను విరమించారు. అనంతరం సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు మొదలు కావడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విషయంలో మళ్లీ 23వ తేదీన కేంద్రం వెనక్కి తగ్గింది. కేంద్రం మాట తప్పినా కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష పూర్తిగా తెలంగాణ పల్లెలన్నీ కూడా ఏకమయ్యాయి. ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు సమరభేరి ముగించారు. ఆ పోరాట ఫలితమే నవ తెలంగాణ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలంతా తెలంగాణకు జైకొట్టారు. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి, కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపి తెలంగాణ తీసుకొచ్చారు కేసీఆర్. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్దైతే తెలంగాణ తెచ్చిన ఘనత మాత్రం ముమ్మాటికి కేసీఆర్ది.